ఒక్కొక్క పర్సన్‌ని ఒక్కొక్కలాగా జనాలు చూస్తారు. ఒక్కొక్కలా ట్రీట్ చేస్తారు. వాళ్ళు చూసిన దాన్ని బట్టి జడ్జ్ చేస్తారు. ఇప్పుడు ఒకళ్ళకొకడు వర్కౌట్ అయిందని చెప్పి ఇంకొకళ్ళు ఫాలో అయితే వాళ్ళకది బెడిసి కొట్టొచ్చు. చూసాను. ఎపిసోడ్స్ చూసాను. చూడలేదని ఏం చెప్పట్లా. నేను చూసెళ్ళి నాకు అనిపించిన పాయింట్స్ మీద నేను నామినేట్ కూడా చేశాను. ఓపెన్‌గా చెప్తే నేను చూసే వెళ్ళాను. అండ్ దాని ప్రకారం మనం ఆట మార్చుకోవాలంటే ఐదో వారం దాకా ఒకలా ఉంది. ఐదో వారం మేము వెళ్ళిన తర్వాత ఆట ఇంకోలా మారింది. అది ఎలా మారిద్ది అనేది లోపల ఉన్న వాళ్ళకి మాకు తెలీదు. అది అర్థమైంది కదా! జనాలకు తెలిసిద్ది. లోపల వెళ్ళిన వాళ్ళకి మాకు తెలీదు. అన్న మీరు ఒక డౌట్ ఏంటంటే మీరు ఒక మాట అన్నారు కదా రోహిణి గారితో మనలాంటి కమెడియన్స్ సపోర్ట్ చేయాలా అని. బట్ మీరు సపోర్ట్ చేస్తేనే అన్ని రోజులు ఉన్నారు, అది మీకు కూడా తెలుసు. నేను సపోర్ట్ చేయరంది కప్పులు గెలవడానికి. పూర్తిగా నా మాట మళ్ళీ విను. కమిడియన్స్ కప్పులు గెలవలేరు అనేది మేము మాట్లాడుకున్న మాట. అది వాస్తవమే. నేను ఇప్పటికీ దాని మీద స్టిక్ ఆన్ అయ్యే ఉంటా. ఎవరేమన్నా ఐఎమ్ రెడీ టు ఓపెన్ డిబేట్ ఆన్ ద టాపిక్. ఎందుకనికే మళ్ళీ చెప్తున్నా, కోపం ఎవరికి ఎందుకు రాదు బ్రో? మనుషులు కోపం ఎందుకు రావు? అందరికి వస్తాయి. చెబుతున్నా కదా బ్రో, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్వభావం బ్రో, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్వభావం. తేజగాడు ఈ రకంగా ఏడుస్తాడో నాకే తెలియదు సీజన్కి వెళ్ళేదాకా. వెళ్ళిన తర్వాత అమ్మ మనలో కూడా ఇంత ఏడుపు ఉందా, మనలో ఇంత సెంటిమెంట్ ఉందా అని నాకు నాకు నా కంట్రోల్ లేదు, అది వచ్చేసింది. నేను కొత్తగా పరిచయం అయ్యాను ఈ యొక్క సీజన్లో. అండ్ ఇందాక మీ సారీ చెప్పండి. మీకు తెలియకుండానే ఎవరైనా గొడవ పడినా వెళ్ళి దాన్ని సాల్వ్ చేసి నార్మల్ చేయటం అనేది తెలిసి వెళ్ళారు మామూలుగా. అది ఏది ప్లాన్ కాదు. ఆ మూమెంట్లో ఆ ఫీల్డ్లో నాకు ఏది అనిపిస్తే అది చేశానండి. ఇప్పుడేమో మళ్ళీ మొత్తం స్ట్రాటజీ అంతా మార్చారు. అంటే దాన్ని ఫేక్ అనుకోవచ్చా, రియల్ అనుకోవచ్చా? బ్రో ఒకటి బ్రో, ఇక్కడ ఫేక్ రీల్ అంటూ ఏం లేదు. ప్రతిదీ సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్కి మనం ఎలా రియాక్ట్ అవుతాము, మనం ఎలా చేస్తాం అన్న దాని మీద ఆట ఆధారపడి ఉంటుంది. ఆ మూమెంట్లో మనం ఎవరి డెసిషన్ తీసుకున్నా ఆ డెసిషన్ జనాలు యాక్సెప్ట్ చేశారనుకోండి అది మంచిదని. జనాలు యాక్సెప్ట్ చేయకపోతే అరే ఇలా కాదేమో అని తెలుసుకుంటాం అంతే. ఇందాక మీరు అడిగింది ఆ కమిడియన్స్ దాన్ని మీరు ఎందుకు నిశ్చయించుకున్నారన్నా కదా. మేడం గారు కేక్ కటింగ్ చేస్తుంది, వెళ్తారు అక్కడ కట్ చేసుకుంటారు. లేనండి, ఇది నేను ఎందుకు అనుకున్నాను. ఇప్పుడు అవినాష్ అన్న టాప్ 5కి వెళ్ళాడు యాజ్ ఎంటర్టైనర్గా మళ్ళీ చెప్తున్నా, టికెట్ టు ఫినాలే అనే టాస్క్ ఆడి గెలిచి వెళ్ళాడు. ఓకేనా? అవినాష్ అన్న నవ్విచ్చేసాడు, టైం తీసుకొచ్చేసాడు, జనాలందరినీ భలే ఇచ్చేసాడు అని చెప్పి బిగ్ బాస్ అవినాష్ టికెట్ టు ఫినాలే తీసుకోండి మీరు బాగా నవ్విచ్చారు అని అలా గెలిచి వెళ్ళాడు. రోహిణి గారు 14th వీక్ వరకు ఉన్నారు. ఎందుకున్నారు? ఆవిడ టాస్క్లో ఆడి మెగా చీఫ్ అయ్యి ఆ వీక్ నామినేషన్స్ నుండి షేవ్ అయ్యి 14వ వారానికి వచ్చారు. ఓకేనా? నేను వచ్చేసా. ఎందుకు వచ్చా? 12వ వారానికి నా ఆట ఉంది. 13, 14 12, 13 వారాలు నా ఆట సరిగ్గా లేదు. నేను ఒప్పుకుంటా దాన్ని. అందుకని నేను బయటకు వచ్చా. ఇక్కడ ప్రతిసారి ఎంటర్టైనర్లుగా ముందుకు వెళ్ళాలా. ఎంటర్టైనర్గా, గేమర్గా, ఫైటర్గా, విన్నర్గా వాళ్ళు ఒక్కొక్క అడుగు ముందుకేశారు. నేను అందుకే ఓపెన్గా చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, రేపు ఫినాలే రోజున ఐదవ టాప్ 5 పొజిషన్లో అవినాష్ అన్న ఉంటాడు. అవినాష్ అన్న బయటకు వచ్చేస్తాడు. కానీ ఇప్పటిదాకా అందరూ అవినాష్ అన్న తోపాడాడు, గీకాడాడు, బాగా నవ్విచ్చాడు, టికెట్ ఇవ్వడం టాస్కులు కష్టపడ్డాడు, అది ఇది అని చెప్పారు కదా. అందరూ చెప్పారు. నేను బయటకు వచ్చిన చూసా రోహిణి గారిని కూడా నెక్స్ట్గా మాట్లాడారు, అది ఇది అని చెప్పి రోహిణి గారిని కూడా చాలా బాగా పొగిడారు అందరూ. కానీ ఫస్ట్ టైం నామినేషన్స్లో వచ్చి ఏమైంది, ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. నేను ఇదే విషయం స్టేజ్ మీద నాగార్జున సార్ దగ్గర చెప్పానా, నెగిటివ్స్ ఏమి లేవు. ఆవిడ గ్యారంటీగా నామినేషన్ అయ్యి బయటకు వచ్చేస్తారు. జనాలు ఓట్ చేస్తేనే ఉంటారు, లేదంటే బయటకు వచ్చేస్తారు అని. బయటకు వచ్చిన చూసిన తర్వాత ఎవరికీ లేనంత పాజిటివిటీ రోహిణి గారు ఉంది. కానీ ఆ పాజిటివిటీ మొత్తం ఓటుగా మారలేదు. ఎందుకు అంటే ఎంటర్టైనర్ని అరే వీళ్ళు ఉంటే బాగుంటుందిరా అనుకుంటారు, కానీ వీళ్ళు ఉండాలిరా అనుకోరు. అది నిజమండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. నేనే అనుకుంటా, సినిమాలో కమెడియన్స్ని చూస్తాము, అరే వీళ్ళ ఎండింగ్ ట్రాజిడీ ఇచ్చినా పన్నీ ఇచ్చినా నవ్వుకుంటాం. హీరోయిన్లకి ట్రాజిడీ ఎండింగ్ ఇస్తే ఒప్పుకుంటామా? అరే ఏంట్రా ఇదని ఫీల్ అయిపోము. అది మూవీ అంటారు ఒక రియాలిటీ బ్రో. ఆ రకంగా చిన్నప్పుడు అలవాటు పడిపోయాం మనందరం. ఇప్పుడు ఇది మీకు కాదు చెప్తుంది, టీవీలో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఇది యాక్సెప్ట్, ఎవరైనా ఒప్పుకోవాల్సింది. అవునన్నా కాదన్నా ఇది నిజం బ్రో. అంటే ఇందులో హీరో ఎవరంటే ఎవరని చెప్పారు మీరు బిగ్ బాస్ స్ట్రాటజీ ఏమన్నా వాడారా, లేకపోతే మీకు ఎలా అనిపిస్తే అలా బిహేవ్ చేస్తారా? స్ట్రాటజీ ఏముంటుంది బ్రో, మనం ఏదో అనుకున్నా అది వర్కౌట్ కాదు బిగ్ బాస్లో. ఎందుకంటే రోజుకి ఆయన ఆట మారుస్తాడు. ఎలా ఆడాలనేది మనం చెప్పలేము. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి మనం ఆడాలి. అందుకని దానికి స్ట్రాటజీలు వేసుకొని వెళ్ళినా వర్కౌట్ కావు. అప్పటికప్పుడు ఏదో ఉంటుంది అంతే. మరి బిగ్ బాస్లో హీరో ఇప్పుడు కొంతమంది గేమ్ ఆడకపోయినా జస్ట్ ఏదో ఒక ట్రాక్ స్టార్ట్ చేసి ఆ ట్రాక్ మీద కూడా సస్టైన్ అయినా ఇప్పటిదాకా కంటిన్యూ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ గురించి మీరేం చెప్తారన్న? అలా బ్రో అలా అవుతుందని మీకు అనిపిస్తే అది నేనేం చేయలేను, నాకైతే అనిపించలే. ఓకే, అభయ్ నవీన్ బిగ్ బాస్ని చెప్పేది నేను 6వ వారం నుంచి 13వ వారం దాకా ఉన్నా. నా ఆట గురించి అడగని చెప్తా. 5 వారానికి ముందు 13 నిన్న లాస్ట్ వీక్ కూడా నేను చూడాల. ఓపెన్గా చెప్తున్నా, బిగ్ బాస్లో హీరో అంటే మీరు జనాలు ఎవడ హీరో అనుకుంటే వాడే హీరో బ్రో. కొంతమంది నన్ను హీరో అనుకుంటారు, నేను హీరోనే అంతే. ఏయా ఎలిమినేట్ అయినా ఆవిడ వెళ్ళిపోయిందయ్యా, నన్ను నుంచో పెట్టారా? మీరు బిగ్ బాస్ లో ఏం నేర్చుకున్నారన్న ఈ వీక్స్ లో? గుడ్ క్వశ్చన్ బ్రో. బేసిక్గా మనిషి అన్నవాడు వచ్చిందంతా సంతృప్తి చెందాలని నేర్చుకున్నా బ్రో.
లైవ్ నేను ఎక్స్పీరియన్స్ చేశా. లాస్ట్ టైము నేను 9 వారాలు ఉన్నా. 9 వారాలు ఉండి అది నా ఒక యూట్యూబ్, నేను మీలాగే యాంకర్ని ఫుడ్ వీడియోలు చేసుకునేవాడిని. నా లాంటి వాడు ఒక బిగ్ బాస్కి వెళ్ళి 9 వారాలు ఉన్నంటే చాలా గొప్ప. నేను దాన్ని గొప్పగా ఫీల్ అవ్వకుండా అరే మా అమ్మ రాలేదు కదా నెక్స్ట్ వీక్ అనే బాధను నేను లోపల పెట్టుకున్నా. ఆ 9 వారాలతో నేను సంతృప్తి చెందలా. దానివల్ల నేను సంవత్సరం ఎఫెక్ట్ అయ్యా. ఈసారి మా అమ్మ లోపలికి వచ్చింది, టాప్ 5కి వెళ్ళాలి, విన్నర్ కొట్టాలి అనేది పెట్టేసుకున్నాను అనుకో, మనిషి సంతృప్తి చెందరు దేనికి. అది పెట్టేసుకున్నాను అనుకో, మళ్ళీ బయట రంగాలి, అబ్బా టాప్ 5కి వెళ్ళలేదురా తేజ కానీ నేను బాధపడాల్సి వచ్చింది. వద్దు, వచ్చిన దాంతో సంతృప్తి చెందు, మూసుకొని కూర్చో అంతే. వస్తే వెళ్తారన్న కొడతారు, మీరే కొడతారు ఇంకోసారి మళ్ళీ. బాస్తో అన్న అన్న అనే ఒక పదం అనేది ఎవడన్నా చూసాడు అనుకో, అంటే నాకే అనిపించింది అరే నాకు ఛాన్స్ వస్తే ఇట్లాగే పిలవాలని. అది అసలు ఆ థాట్ ఎలా? నాకు పెద్దవాళ్ళందరూ అన్నాన్ని పిలవడం అలవాటు అండి. అదే అక్కడ అంతే, మామూలు అమ్మాయిలు అయితే మేడం అని అలవాటు. కొత్తలో మేడం, తర్వాత రాబోయే ఎన్నో వస్తాయి, అది వేరే విషయంలో. కానీ అలవాటు అయ్యేదాకా మేడమే వచ్చేస్తుంది. అవినాష్ అన్న గురించి ఆడియన్స్కి ఏం చెప్తారన్న? ఇందాక చెప్పిన మాటేనండి. బేసిక్గా ఎంటర్టైనర్స్ని విన్నర్స్గా చూడరు అనేది మేము అనుకున్న మాట. బయటకు వచ్చినాక తప్పు, మీరు విన్నర్లు అవుతారు, మీరు ఆడిన దాన్ని బట్టి అవుతారు, అది ఇది అన్నారు. గట్టిగా ఆడిన వ్యక్తి ఒక్కసారి నామినేషన్ రంగాన్ని బయటకు వచ్చేసారు. ఓకేనా అండి? ఇప్పుడు ఇంకో టేస్టీ తేజ కంప్లీట్ చేసిన తర్వాత నీకు చెప్తానన్న. అండ్ ఇప్పుడు అవినాష్ అన్న నేను మళ్ళీ చెప్తున్నా 5వ స్థానంలోనే ఉన్నాడు. ఎందుకంటే 2 సార్లు నామినేషన్స్లోకి వచ్చాడు. జస్ట్ ఓట్ బ్యాంక్ చాలా తక్కువగా ఉంది. కానీ ఎంటర్టైనర్ని గెలిపించుకుందామని మేము చెప్పినప్పుడు ఎలాగైతే రియాక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు, సరే గెలిపించలేకపోయినా అట్లీస్ట్ కొన్ని స్థానాలు ముందుకు తీసుకెళ్దామని అనిపించి ఆయనకు ఓట్ వేయండి, సీరియస్లీ మేము అన్నది తప్పు అని చెప్పి వెనక్కి తీసుకుంటాం, లేదంటే అదే మాట నిజం అనుకొని కంటిన్యూ అయిపోతాం. ఎందుకంటే ఈ సీజన్లో ఈ రకంగా వచ్చిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సీజన్లో ఎంటర్టైనర్స్ ఈ రకంగా టాప్ 5కి వస్తారని కూడా లేదు. ఇప్పుడు దాకా జరిగిన 8 సీజన్లో ఏ ఎంటర్టైనర్ రాలేదండి బాబు, ఎవరు రాలా. ఈయన వచ్చాడు ఈరోజు. మీరందరూ దానికి సపోర్ట్ చేయాలి, ఎంటర్టైనర్ గెలిపిస్తాం అనుకుంటే 1-2 స్థానాలు ముందుకు తీసుకురండి. సీరియస్లీ మీరు అన్నదానికి మేము ఒప్పుకుంటాం. మీ అందరికీ ఓకే, అరే కాదురా జనాలు ఇలా అనుకోలేదని మేమే అనుకుంటాం. అన్న ఒకటి, టేస్టీ తేజ నామినేట్ చేస్తే ఎలిమినేట్ అయిపోతున్నారని ప్రతి ఒక్కరు అంటున్నారు కదా. అదే ఈసారి అవ్వలేదంటే కిందటిసారి ఎక్కువ అలాంటి మీమ్స్ వచ్చాయి, ఈసారి కూడా కొన్ని వచ్చాయి. కానీ దాని గురించి మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా ఫీల్ అవుతారు? దాని గురించి రియాక్ట్ అయ్యేది ఏం లేదు. సీజన్ 7 కోసం అది యాదృచ్ఛికంగా జరిగిందే కానీ అదేమో ప్లాన్లో గీయండి కాదు. నాకు అనిపించి నేను నామినేట్ చేస్తాను, అది అలా జరిగింది అంతే.